నెల్లూరు రూరల్ గ్రామీణ మండలంలోని సజ్జాపురంలోని ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేని ఇసుక రీచ్లోని గత 3 రోజులుగా జేసీబీ సహాయంతో త్రవ్వకాలు జరుపుతూ సొమ్ము చేసుకుంటున్నారు. నెల్లూరు సీతయ్య, అనిల్, పాసం రవి అనే వ్యక్తులు. ఆ గ్రామానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న స్థానిక రెవెన్యూ అధికారికి ఆ గ్రామాలపై అవగాహన లేకపోవడంతో ఇదే అవకాశంగా మార్చుకుని కొంతమంది ముఠాగా ఏర్పడి అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారు. రైతులకు అవసరమని పగలంతా తమట మట్టి ప్రవేశి అమ్మేస్తారు. ఇక రాత్రి అయిందంటే చాలు అదే జేసీబీ సాయంతో ఇసుక త్రవ్వకాలు జరిపి ట్రాక్టర్లతో పొదల కోరికి తరలిస్తూ కాసులు కలెక్షన్లతోటి అక్రమ దందాకు తెరలేపుతున్నారు. ఏ అధికారి వచ్చినా చేసేదేముందంటే స్థానిక అధికార పార్టీ నేత పేరు చెబుతూ చెలరేగిపోతున్నారు. ముందుండి నడిపించే అక్రమార్కులకు అధికార పార్టీ అడ్డు పెట్టుకుని విపక్షాలకు సపోర్టుగా నడిపించే ఏకనిరంజన్ ముసుగులో వ్యవహరిస్తున్న ఆ వ్యక్తి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి వారిలో ఒకరి బంధువేనని గ్రామస్తులు అంటున్నారు. ఇక నేను అధికార యంత్రాంగం స్పందించాల్సిన అవసరం చాలా ఉందని, ప్రభుత్వ భూములను ఆక్రమణలకు పాల్పడి ప్రభుత్వ సంపదను కొల్లగొడుతున్న వారిపై చర్యలు చేపట్టి ప్రభుత్వ భూములను సంపదను కాపాడుకోవాలని స్థానికులు వాపోతున్నారు.